వ్యవస్థను దెబ్బతీశారు. అక్కడ వ్యవహరించాల్సినటువంటి ఆచార సాంప్రదాయ వ్యవహారాలన్నీ కూడా మీరు సరిగ్గా పాటించలేదు. సంబంధం లేకుండా అదొక హిందువులకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు. దాంట్లో మీరు హిందువుల ముసుగులో వేరే మతానికి చెందిన వాళ్ళను తీసుకొచ్చి పెట్టారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఒకటైతే కనుక ఇక్కడ ఇంకొక పాయింట్ ఈరోజు పయ్యావుల కేశవ్ గారు చెప్పడం జరిగింది. మీరు తిరుపతి దర్శనానికి వెళ్తున్నా అని ప్రకటించారు. బట్ వెళ్లే క్రమంలో చివరి నిమిషంలో ఆగడం జరిగింది. డిక్లరేషన్ పైన సంతకం చేయాల్సి వస్తుందని చెప్పేసి. సో ఒకవేళ నిజంగానే దర్శనం చేసుకోవాల్సి వస్తే డిక్లరేషన్ పైన సంతకం పెడితే పోయేదేముంది? సో కేవలం డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే వెనకడుగు వేశారా జగన్మోహన్ రెడ్డి? రేగర్ లక్ష్మణరావు గారు. శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి ఐన్యూస్ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారాలండి. ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా టీటీడీలో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి అక్రమాలు కానీ, ఎటువంటి మీరు అన్నట్టుగా అన్య మతస్థుల్లో కానీ ఎక్కువ పెట్టి అక్కడ ఎటువంటిది ఏమి చేయలేదు. ఓన్లీ ఇది పొలిటికల్ గా చేస్తున్నటువంటి ప్రాపగాండా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికి అంటగట్టడం వీళ్ళు చేసే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికి అంటగట్టి చేసే ప్రయత్నం. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, అయ్యా ఫలానా ఇది నాకు నా మతం మానవత్వం, నేను బయటకు వచ్చిన తర్వాత అన్ని రకాల మతాలతో బట్ తిరుపతి దేవస్థానంలో ఒక సంప్రదాయం ఉంటుంది టీటీడీకి. సో ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి? శ్రీకాంత్ గారు, మీకు తెలుసో తెలీదో, శ్రీవారి కొండపైకి ఎక్కిన వాళ్ళు డెఫినెట్ గా ఖచ్చితంగా 100% డిక్లరేషన్ ఇవ్వాలని రూల్ అయితే లేదు. దట్స్ కాల్ టు హైకోర్టు. హైకోర్టులో ఇదివరకే ఫిల్ దాఖలు చేసినప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే తమ వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత ప్రయోజనాల కొరకు అన్య మతస్థులు వెళ్తే మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలి తప్ప అదర్వైజ్ డిక్లరేషన్ అనేది మ్యాండేటరీ కాదు. అదే కదా పాయింట్, అది కదా. ఆ మ్యాండేటరీ కాదన్నప్పుడు మీరు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ చేయాలని మీరు ఎందుకు ప్రసారం చేస్తా ఉన్నారు? అక్కడ డిక్లరేషన్ ఇవ్వకపోతే ఏమని ప్రసారం చేస్తారు? ఇగో జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద ఎటువంటి సానుకూలత కానీ అభిప్రాయం కానీ మంచి అభిప్రాయం కూడా లేదని ఇలా ప్రసారం చేస్తారు. ఒకవేళ ఆ డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇగో మాకు భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి, మాకు భయపడి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మెల నుంచి నువ్వు డిక్లరేషన్ ఇప్పించామని ప్రసారం చేసుకుంటారు. అంటే ఎటు నుంచి ఎటైనా ప్రచారం చేసుకోవడానికి మీరు అనుకూలంగా మీరు ఉన్నారు కాబట్టి ఒక సినిమాలో పరశూరి గోపాలరావు గారు ఒక డైలాగ్ చెప్తారు, వినండి ఏసురావు గారు, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. సోదరు వినండి, సోదరు ఏసురావు గారు, మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ఎలాగే మాట్లాడతారంటే డిబేట్ మాట్లాడుకోండి, నేను అలాగే మాట్లాడతాను. ఎవరు మాట్లాడాలో మధ్యలో మాట్లాడతారు. ఆగండి, మీరు మాట్లాడిన వాస్తవాలు కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన వాస్తవాలు కాదు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాస్తవాలు కాదు, బీజేపీ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడిన వాస్తవాలు అనుకుంటే ఎలాగా? మీరు చెప్తున్న వాస్తవాలా, ఇతరులు చెప్తే అబద్ధాలా? ఓపిక ఉండాలా? వినండి వినండి సార్, ప్రజలకు అందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి భార్య కడగండి, జగన్మోహన్ రెడ్డి అంత హిందూ అయితే సతీ సమేతంగా ఎందుకు వచ్చి ప్రసారం చేశాడు. అదే కాకుండా ఊరాల పిల్లకి కుక్కల అవతారం వేసి నేను సనాతన ధర్మాన్ని కాపాడేస్తూ సనాతన ధర్మానికి కాపాడినటువంటి ఉద్ధరించినటువంటి పవనాల బాబాని, ఒక డారా బాబాని నన్ను చూడవయ్యా, నా అందం చూడవయ్యా, నా మేకప్ చూడవయ్యా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంటే, అయ్యా నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడటానికి వెల్లడించిన అవతార పురుషుడు కాదు, నువ్వు శూద్రుడివి. సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకో, సనాతన ధర్మం అంటే ఏంటిది ముందు నీ ఇంటి నుంచి అమలుపరచు. సనాతన ధర్మం అంటే మన ఆడపిల్లల్ని జోగులుగా చేసి ఆ ఇతరులు ఓడుకున్నట్టుగా చేయడం మీకు ఇష్టమేనా? అలాగైతే మన ఇంట్లో ఆడపిల్లలే మనం ముందుగా జోగినలుగా తయారు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. ఆడపిల్లలకు స్వతంత్రం లేదు, ఆడపిల్లలకు చదువు చెప్పే విధి లేదు.
భర్త చనిపోతే వినండి సార్, భర్త చనిపోతే భర్తతో పాటుగా ఆ ఆడపిల్లల సత్య దినంలో మీరు కాల్చి వేయాలా? ఈ రోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు మీరు? ఇక్కడ దళితులకు ఆలయ ప్రవేశం రే ఉందా? లక్ష్మణరావు గారు, శూద్రులకు ఆలయ ప్రవేశం ఉందా? లక్ష్మణరావు గారు, శూద్రులు లక్ష్మణరావు గారు టాపిక్ డివేట్ చేయకండి. వేదాలు విన్నా, వేదాలు పఠించినా వాళ్ళ నాలుగు కోసేయాలి. లక్ష్మణరావు గారు, ఈ రోజు ఆ రకంగా అయితే పవన్ కళ్యాణ్ గారు, లక్ష్మణరావు గారు, మీకు తెలియకపోతే మాట్లాడకండి. మీ అందరూ సోలో శేషం పోయాలి కదా. ఈ himself is not a Hindu. He following the Christianism. తెలుసులో లేదో వన్ సెకండ్ మీకు లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు సన్నాసులకి డిబేట్ సనాతన ధర్మం గురించి ఏం తెలుసుద్ది? లక్ష్మణరావు గారు సన్నాసులకి సనాతన ధర్మం లక్ష్మణరావు గారు గురించి తెలుసుద్దా? చర్చ హిందువుల ముస్లింల అన్నది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన జరిగినటువంటి కల్తీ పైన లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి సుప్రీంకోర్టు స్పందించింది, ఒక సిట్ వేసింది. సిట్ వేసినంత మాత్రాన మీ మీద నేరం అభియోగించలేదు, వాళ్ళు అబద్ధం చెప్పినట్టు కాదు. తిరుమలలో జరిగిందేంది ప్రజలకు తెలుసుకోవాల్సిందేంది, ఇది పాయింట్. ఇప్పటికే అంటున్నారు, ఒకవేళ మీరు అంత నిజాయితీగా ఉంటే అక్కడ ఒక సాంప్రదాయం ఉంది, సరే మీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం పోయిర్రేమో. బట్ ఇక్కడ ప్రభుత్వం మారింది, డిక్లరేషన్ మీద సంతకం పెట్టా ఉన్నారా? డిప్యూటీ సీఎంఏ పెట్టిపోయింది కదా. వినండి సార్, శ్రీకాంత్ గారు వినాలా? ఈ రోజున ఒక డ్రామాటిక్, ఒక సినిమాటిక్ ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏ రకంగా అసలు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలతో శ్రీవారి దగ్గర డిక్లరేషన్ ఇవ్వకూడదని రూల్ ఉంది. ఆ రూల్ ఏమైనా పాటించారా? వాళ్ళ కూతురుతో ఎందుకు సంతకం పెట్టించారు? అదేదో అన్నలజీరావు తీసుకొచ్చి డిక్లరేషన్ ఇవ్వమనండి. పవన్ కళ్యాణ్ గారు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి అయితే ముందు మన ఇంట్లోనే ఒక క్రిస్టియన్, రష్యన్, కేథలిక్ మా చెప్పినటువంటి మన భార్య ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి భార్య గారిని తీసుకొచ్చి ఒక డిక్లరేషన్ పంపమని చెప్పండి. నీకు శాతం అయితే, నీకు దమ్ము ఉంటే, నువ్వు కళాశాల నాయకుడు అయితే ఎవరికి చెప్తావు? సమలగోప వ్యాపారాలు ఎవరికి చెప్తావు? నువ్వు ఈ రోజు చేద్దాం అనుకున్నావు అంటే పవన్ కళ్యాణ్ చాత్రిక్ కాదు కదా. డిక్లరేషన్ కూడా ప్రజలందరూ నమ్మే పరిస్థితులు లేరు. వస్తాను. I'll come back to you, లక్ష్మణరావు. One second. I'll come back to you. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. శ్రీకాంత్ గారు, వీళ్ళు మోటివేట్ కొనుక్కోండి. అరే